రోజున బాలల దినోత్సవం. జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన జైల్లో ఉన్నప్పుడు తన కూతురికి ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలు కేవలం క్షేమ సమాచారాలు కాదు, వరల్డ్ హిస్టరీ రాసేవారు. ప్రపంచ సంబంధమైన, సామాజిక సంబంధమైన మంచి విషయాలు తన కూతురికి నేర్పే ఉద్దేశంతో, తన కూతురికి నేను దూరం అయిపోయాను, జైల్లో ఉండిపోయాను అనే ఒక ఉద్దేశంతో ఇది కరెక్ట్ కాదు, నేను నా కూతురికి ఉత్తరాలు రాయాలి అని చెప్పి మంచి మంచి విషయాలన్నీ ఉత్తరాలు రాశారు. ఎవరైనా ఉత్తరం పర్సనల్ అనుకుంటాం కదా, కానీ అవి ఇందిరాగాంధీ గారి పర్సనల్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి పనికొచ్చే ఉత్తరాలు అవి. వాటిని గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని చెప్పి ఒక పుస్తకంగా కూడా వేశారు. ఆ పుస్తకం మార్కెట్లో ఉంది. ఆ పుస్తకం కొనుక్కుని చదువుకోవాలి. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో అనేక చరిత్ర సంబంధమైన, సామాజిక సంబంధమైన విషయాలను పొందుపరిచి ఉత్తరాలుగా రాస్తే ఆ ఉత్తరాలు చదివి ఆ కూతురు ఎంతో విజ్ఞానవంతురాలు అయ్యింది. అంటే నేను అనేది బాలల దినోత్సవం నెహ్రూ గారి జయంతి నాడు మనం జరుపుకుంటున్నాం అంటే అర్థం ఏదో ఆటలాడుకుంటామని, బాల్ అండ్ బాటిల్ షూటింగ్ ఆడుకుంటామని, కబడ్డీ ఆడుకుంటామని కాదు, పుస్తకాలు చదువుకుంటామని. అందుగురించే ఇది మరింత బాగా అర్థం కావడం కోసమో ఏమిటో మరి భారత జాతీయ బాలల దినోత్సవం నుండి అంతర్జాతీయ బాలల దినోత్సవం వరకు, అంటే 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ నెల నవంబర్ నెలలో గ్రంథాలయ వారోత్సవాలు చేస్తారు మన దేశంలో. వారోత్సవాలు చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఈ వారం రోజులు పుస్తక పఠనం చేయమని. మరి మనం చేస్తున్నామా? మనం పుస్తక పఠనం చేస్తున్నామా? మన స్కూల్ పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు మనం చదువుతున్నామా అని ప్రశ్నించుకుంటే, మీరు మీ లైబ్రరీ పీరియడ్లో టీచర్స్ మీ చేత, నాని కుమారి మేడం మీ చేత అనేక ఇతర పుస్తకాలు లైబ్రరీ నుంచి తీసుకెళ్ళి చదివిస్తున్నారు, మీకు జరుగుతుంది. కానీ దేశంలో చాలామంది పిల్లలు టెక్స్ట్ బుక్స్ తప్ప ఇతర పుస్తకాలు చదవటం అంతగా లేదు. ఇది ఈ సందర్భంగా నేను మీకు కూడా మరొకసారి మరింత బాగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇతర పుస్తకాలు స్కూల్లో మాత్రమే కాదు, బయట కూడా సండే మ్యాగజైన్స్ అని, చిన్నపిల్లలకు సంబంధించిన విషయాలని అనేక రకాలుగా దినపత్రికల్లో వస్తూ ఉంటాయి. దినపత్రికలో ప్రతి ఆదివారం సండే మ్యాగజైన్ అని వస్తుంది. అట్లాంటివి కానీ, లేకపోతే మీ సొంత లైబ్రరీ పెంచుకోవడానికి బోల్డని పుస్తకాలు మీరు మీ అమ్మని నాన్నని అడిగి కొనుక్కోవచ్చు. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు కాబట్టి మిమ్మల్ని అందరినీ పుస్తకాలు చదవమని, పుస్తకాల వైపుకి మీ మనసు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ అందరికీ జాతీయ బాలల దినోత్సవం మరియు అంతర్జాతీయ బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బాలల దినోత్సవం రోజున 1976 నవంబర్ 14న మన విద్యా సంస్థని తాతయ్య గారు, మీ తాతయ్య గారు, మా నాన్నగారు అద్దంకి కేశవరావు గారు స్థాపించారు. ఆయన రిటైర్ అయిన తర్వాత 1973లో రిటైర్ అయిన తర్వాత 1976లో స్థాపించారు. ప్రైవేటు విద్యా సంస్థగా. అప్పుడు మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్రైవేట్ కాన్వెంట్స్ ఏమీ లేవు. ఈ చుట్టుపక్కల ప్రప్రథమంగా మన స్కూల్ మాత్రమే ఉండేది. ఈ స్కూలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కమర్షియల్గా కాకుండా, అంటే ఏదో బిల్డింగ్లు కట్టేసి బస్సులు అవి పెట్టేసి తెగ సంపాదించేయాలనే ఉద్దేశంతో కాకుండా, వచ్చిన పిల్లలకి చదువు చెప్తాం, తల్లిదండ్రులు వాళ్ళంతటి వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి స్కూల్లో మనకు అప్పచెప్తారో వాళ్ళకి చదువు చెప్తామనే ఉద్దేశంతో మేము స్కూల్ నిర్వహణ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యాపార దృక్పథానికి అతీతంగానే జరుపుతున్నాం. అంటే వ్యాపారం చేయట్లేదా అంటే, టీచర్స్కి ఫీజులు ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, మీరు కూర్చోవడానికి క్లాస్ ఉండాలి, పైన ఫ్యాన్ తిరగాలి, ఈ ఖర్చులన్నీ ఉంటాయి. ఈ ఖర్చుల నిమిత్తం మీకు టీచింగ్ ఎయిడ్స్ కొనాలి, మీకు లైబ్రరీ బుక్స్ కొనాలి,
చాలా ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు నిమిత్తం మీ దగ్గర ఫీజు కట్టించుకుంటున్నాం తప్ప దీన్ని వ్యాపారంగా మార్చి లాభాలు ఆర్చిద్దామని వెనకేసుకుందామనే ఉద్దేశంతో దీన్ని నడపట్లేదు. ఈ రోజున స్వర్ణోత్సవాలు 50 ఏళ్ళు అయింది ఈ రోజున స్కూల్ పెట్టి. అంచేత తాతయ్య గారు పెట్టిన స్కూల్ని, మా నాన్నగారు కేశవరావు గారు పెట్టిన స్కూల్ని ఆయన చాలా కాలం నిర్వహించుకుంటూ వచ్చారు. ఆయన 2005లో కాలం చేసే వరకు ఆఫీస్ రూమ్లో సీట్లోనే కూర్చున్నారు. 20 ఏళ్ల నుంచి ఆయన ఒరవడిని నేను కొనసాగిస్తూ ఆయన ఏం చేసేవారో అది చేస్తూ మీ అందరికీ విద్యాభోగం చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే కరుణానిధే, నమస్తే బుద్ధ భగవన్, అందరికీ నమస్కారం. శ్రీమతి అద్దంకి రాజలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శిని బాలవిహార్ విద్యా సంస్థ ప్రారంభమై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ చదువుతున్న నా తోటి విద్యార్థులకు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, సమర్థవంతంగా మన విద్యా సంస్థను నడిపిస్తున్న మన బుద్ధుల మాస్టర్కు, సాహిత్య మేడంకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రాంతంలోని విద్యార్థులకు చక్కని మెరుగైన విద్యను అందించాలనే ఆశయంతో సృజనశీల సమగ్ర విద్యా బోధనే లక్ష్యంగా విజ్ఞానవంతులైన విద్యార్థులను సమాజానికి అందించడమే ధ్యేయంగా వ్యాపార దృక్పథంతో కాక సేవాభావంతో, ఆదర్శభావంతో ఒక విద్యా సంస్థను నెలకొల్పాలనే గొప్ప ఉద్దేశ్యంతో కీర్తిశేషులు, తథాగతీయ మహాకావ్య రచయిత, పద్య కవితా భూషణ్ బిరుదాంకితులు, రిటైర్డ్ స్కౌట్ ఆఫీసర్ టీచర్ శ్రీ 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 అద్దంకి కేశవరావు గారు సంకల్పించారు. తమ తల్లిగారు విద్యావేత్త, స్ఫూర్తి ప్రదాత, కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించిన హితకారిణి సమాజంలో మొదటి విద్యార్థిని, బ్రిటిష్ వారి కాలంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆదర్శ మహిళ, మాతృమూర్తి శ్రీమతి అద్దంకి రాజలక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం ఆమె పేరుతో ఈ విద్యా సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. దీనికి అశోకుడి బిరుదైన ప్రియదర్శి అనే పేరును జోడించి శ్రీమతి అద్దంకి రాజలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శిని బాలవిహార్గా మన విద్యా సంస్థకి నామకరణం చేశారు. 1976 నవంబర్ 14న భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజైన బాలల దినోత్సవం నాడు మన విద్యా సంస్థ ప్రారంభమయ్యి దిగ్విజయంగా నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 50 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న విద్యా సంస్థ దినదిన ప్రవర్ధమానమవుతూ అన్ని రకాల సదుపాయాలతో, అధునాతన బోధన పరికరాలతో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీ పడుతూ ఎదగడానికి వారి కుమార్తె శ్రీమతి స్వరాజ్య కుమారి గారు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. ఇక ఈరోజు ఈ విద్యా సంస్థ ఇంతటి అభివృద్ధి చెందడానికి, గుర్తింపు పొందడానికి తన సమయాన్ని, మేధస్సును, ధనాన్ని పాఠశాల కోసం ఖర్చు పెట్టి నిరంతరం పాఠశాల ఉన్నతి కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం తప్పించి శ్రమించే మన బుద్ధుల మాస్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంతో శ్రమించి విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సంబంధమైన మెటీరియల్స్తో, ఎక్విప్మెంట్తో ఆయన పొందుపరిచిన విజ్ఞాన భాండాగారం మన విద్యార్థులందరికీ ఒక వరం. ఉన్నత విలువలు కలిగిన తమ తండ్రి గారి కళలను సాకారం చేయడానికి, ఆయన ఆశయాలను సాధించడానికి గత 10 శతాబ్ద కాలంగా ప్రియదర్శిని బాలవిహార్ విద్యా సంస్థను ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి విజయవంతంగా, ఆదర్శప్రాయంగా నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి మన బుద్ధుల మాస్టారు. సొసైటీలో మన ప్రియదర్శిని బాలవిహార్ విద్యా సంస్థకు ఎంతటి పేరు, గుర్తింపు రావడం వెనుక ఆయన తీసుకున్న బాధ్యత, పడిన శ్రమ, చేసిన కృషి, వెచ్చించిన సమయం ఎంతగానో ఉందనేది వాస్తవం. తాను చేసేది ఒక దీక్షగాను, విద్యాబోధన ఒక యజ్ఞంగానూ భావిస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థుల యోగక్షేమాలను గమనిస్తూ అతి తక్కువ ఫీజులతోనే అధునాతన టెక్నాలజీతో కూడిన విలువైన విద్యను అందిస్తూ అనుక్షణం విద్యార్థుల అభ్యున్నతి కోరుకుంటూ
వారికి ఉన్నత భావాలను మానవీయ విలువలను నేర్పిస్తూ తన నిరంతర పర్యవేక్షణలో మన విద్యా సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్న ఆదర్శప్రాయుడు మన బుద్ధుల మేస్టారు. మనతో పాటు మనలో చాలామంది తల్లిదండ్రులు కూడా మన ప్రియదర్శిని బాలవిహార్లోనే మన బుద్ధుడి మేస్టారు వద్దే చదువుకోవడం అనేది సంతోషించదగ్గ విషయం. ఈ విద్యా సంస్థలో చదివిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందడంతో పాటు దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధించడం అనేది గర్వించదగ్గ విషయం. కార్పొరేట్ విద్యా సంస్థకు ధీటుగా ఒక విద్యా సంస్థను ఎంత సమర్థవంతంగా నడపడానికి మేనేజ్మెంట్ కృషితో పాటు టీచర్ సహకారం కూడా చాలా ఉంది. నాతో పాటు మిగతా విద్యార్థులందరి తరపున ప్రియదర్శిని బాలవిహార్ ఉపాధ్యాయులకు, సాహిత్య మేడంకు, బుద్ధుడి మాస్టర్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎస్సీఆర్ఎం ప్రియదర్శిని బాలవిహార్ యొక్క 50వ వార్షికోత్సవ సందర్భంగా భవిష్యత్తులో మన విద్యా సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అభిరువై 9th క్లాస్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ముందుగా అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. యాక్చువల్గా మనం ఈరోజు చాచా నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన బర్త్డేని గుర్తు చేసుకుంటాం. దేశంలో ఉండే పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే గురించి దీన్ని ఒక అకేషన్గా చేసుకోవడం జరుగుతుంది. సో చాచా నెహ్రూ పుట్టినరోజుని మనం చిల్డ్రన్స్ డే గురించి జరుపుకోవడానికి ముఖ్య కారణం బుద్ధుడి సార్ మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం, ఆ ఇష్టాన్ని తీసుకుని ఆయన మొదటి ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, చాలా గొప్ప వ్యక్తి, మేధావి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టి ఆయన బర్త్డే మనం ఈ చిల్డ్రన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది భారతదేశం. అదేవిధంగా ఈ ఉద్దేశంలోనే మన ఎస్టాబ్లిషర్ అద్దం కేశవరావు సారు, బుద్ధుడి సారు వాళ్ళ ఫాదరు, మీరందరూ ప్రేమగా పిలుచుకునే తాతయ్య గారు ఈ చిల్డ్రన్స్ డేని ఉద్దేశించి ఆ ఉద్దేశంతో పిల్లలకి చాలా ఇష్టమైన రోజు అని చెప్పి పిల్లలందరినీ కూడా నెహ్రూ ఎంత ప్రేమగా చూసుకున్నాడో అదేవిధంగానే మన స్కూల్లో లేదా మనం కూడా పిల్లల్ని అదేవిధంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయన బర్త్డేనే తీసుకుని ఆ రోజునే స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్ఏఆర్ఎం ప్రియదర్శిని బాలవిహార్, November 14, 1976. సో ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇయర్కి మధ్యలో స్టార్ట్ చేయడం. ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభంలో స్కూల్ వచ్చేలా చూసుకుంటారు. ఆయన అలా ఆలోచించలేదు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఒక ముఖ్యమైన రోజు, ఆ రోజే మనకి స్కూల్కి ప్రారంభం కావాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం కింద చాలా రకాల సేవలు చేస్తున్నారు. సో కొత్తపేట ప్రాంతంలో 1976 ఆ సందర్భంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఏది సరైన ఉద్దేశంతో లేదు, అసలు యాక్చువల్గా లేనే లేదు ప్రైవేట్ స్కూలు. దీన్ని చాలా ఆదర్శాలతో ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక రకంగా బుద్ధుడి సార్ అప్పటికి కూడా వాళ్ళ నాన్నగారితో అన్నంటే అన్నట్టు చెప్పలేదు. సో కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆయన భార్య సహకారం, పిల్లల సహకారంతో దీన్ని చాలా చిన్న సంస్థగా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఆదర్శాలు అన్నమాట. దీని మోటోలో డబ్బు సంపాదన అనేది లేదు, పిల్లలకి విలువైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇప్పటికి కూడా మన బుద్ధుడి మాస్టర్ ఆధ్వర్యంలో ఈ స్కూలు నడుస్తుంది. గత 50 సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తూ పిల్లలందరికీ చాలా సేవలు చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే స్కూల్ ఉద్దేశాలు ఉన్నాయి వాటిని ఆదర్శవంతంగా తీసుకురావటం, పిల్లల్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడం. స్కూల్ అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా మోరల్ వాల్యూస్, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ని బాగా పెంచాలనేది బుద్ధుడి మాస్టర్ ఎక్కువగా సైంటిఫిక్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. పుస్తకాలు చదవడం, బట్టి పట్టడం, ఎగ్జామ్లో మార్కులు రావడం ఇవే కాదు, పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మన స్కూల్ని ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ అంటే మన బుద్ధుడి మాస్టారు, అలాగే మన మేనేజ్మెంట్లో మన ప్రిన్సిపల్ మేడం అయిన సాహిత్య గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా స్కూలు నడుపుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలందరూ చదువుతోనే కాకుండా
ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నింటిని బాగా దృష్టిలో ఉంచుకుని ఈ డెవలప్మెంట్లో భాగంగా స్కూల్ని అభివృద్ధి చెందిస్తూ మనందరం కూడా స్కూల్ యొక్క ఈ ప్రయాణంలో భాగస్వాములు కావడం అనేది చాలా ముఖ్యమైన సందర్భం. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి నాకు కలిగిన ఒక మంచి అవకాశంగా భావిస్తూ, ఇదే సందర్భంలో నేను కూడా ఇదే స్కూల్లో పనిచేయడం అనేది నాకు మంచి ఆపర్చునిటీ కింద భావిస్తూ మీ అందరికీ మరొకసారి స్కూల్ ఎస్టాబ్లిష్ 50 years ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ ఆఫ్ ది ప్రియదర్శిని బాల విహార్ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ మన ఎస్ఏఆర్ఎం ప్రియదర్శిని బాల విహార్ స్కూల్ యొక్క 50వ స్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మన డైరీ తెలుసు కదా, స్కూల్ డైరీ. స్కూల్ డైరీలో ఉన్న కొన్ని విషయాన్ని నేను ఇప్పుడు చదువుతాను, అందరూ వినండి శ్రద్ధగా. 21వ శతాబ్దపు నవీన సంస్కృతి సైన్స్, నవశకం ఆయువు పట్టు సైన్స్లోనే ఉంది. సమాధాన పడుతూ, సందేహిస్తూ, సత్యదర్శనం లక్ష్యంగా నడిచే సైన్స్ విజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో నింపడం నేటి సామాజిక అవసరంగా పరిణమించింది. ఈనాటి పిల్లలు కేవలం పలకపట్టుకుని అక్షరాలు తిట్టే పిల్లలు కాదని, వాళ్ళ వేళ్లు కంప్యూటర్ చిప్లో గప్చిప్గా పాతుకుపోయాయని అనుమనువున రుజువవుతోంది. ఏడాది కూడా నిండని పసిపాప దీక్షగా మొబైల్ తెరపై బొమ్మల్ని చూస్తూ ప్రతిస్పందనగా కేరింతలు కొట్టడం ఇవాళ సర్వసాధారణ విషయం. ఈ నిజాన్ని ఒక ఖనిజంగా గుర్తించిన విద్యా సంస్థ ప్రియదర్శిని బాల విహార్ విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న వైజ్ఞానిక సృజనని వెలికి తీయడంలో 1976 నుండి 50 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కృషి జరుపుతూ చిన్నారుల ప్రియమైన దర్శినిగా, ఒక భవిష్యత్తు మార్గదర్శినిగా వెలుగొందుతోంది మా ప్రియదర్శిని. ప్రియదర్శినిలో విద్యాబోధనకు శాస్త్రజ్ఞుల కృషి నేపథ్యంగా ఉంటుంది. ప్రియదర్శినిలో విద్యార్థులందరికీ మానవాళి అభివృద్ధికి కావలసినవి శాస్త్రవేత్తలు ఏ విధంగా సృష్టించి సమకూర్చుకున్నారో వివరించి చెప్తాం. ఆది మానవుడి కాలం నుండి నేటి వరకు మానవుని చుట్టూ చేరిన సమస్త వస్తువులను శాస్త్రవేత్తలు ఏ విధంగా ఆవిష్కరిస్తూ వచ్చారో వివరించి చెప్తాం. అంతేకాకుండా కవులు, కళాకారులు, దేశ నాయకులు, సంఘ సేవకులు తదితర మేధావులు దేశ పురోభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారో, చేస్తున్నారో వివరిస్తాం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వారి మనుగడకు కావలసిన ప్రాపంచిక జ్ఞానాన్ని వారికి కలుగు చేస్తాం. కుల, మత, వర్ణ, వర్గ, భాషా, ప్రాంత, జాతి, సంస్కృతి, స్త్రీ, పురుష, ధనిక, పేద తదితర వైషమ్యాలన్నిటికీ అతీతంగా విద్యాబోధన జరుపుతాం. శాస్త్రీయ విద్యాబోధనే మా ప్రియదర్శిని లక్ష్యం. నిరాడంబర జీవితాన్ని గడిపి బౌద్ధ ధర్మాలను సాధ్యమైనంత వరకు అనుసరిస్తూ ప్రశాంత జీవితానికి అంకితమైన కేశవరావు మాస్టర్ పేరు వినని వారుందరు. ఈయన మొదట్లో కొంతకాలం కడప జిల్లా ప్రొద్దుటూరులో రెడ్డి పత్రిక సంపాదకునిగా పనిచేశారు. 1946 నుండి వాడపాలెంలో ఎయిడెడ్ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి 1962 నుండి 1972 వరకు కొత్తపేట హై స్కూల్లో పనిచేసి అందరి ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు. సర్వీసులో ఉండగా మండపేట, గోపాలపురం, రావులపాలెంలో కూడా కొద్ది నెలలు పనిచేశారు. 1930లో పాలఘట ఉద్యమంలో స్కౌట్గా చేరిన ఈయన 1973 వరకు ఈ ఉద్యమంలో వివిధ పదవుల్లో పనిచేశారు. 1973లో ఉపాధ్యాయ వృత్తి నుండి రిటైర్ అయిన కేశవరావు గారు 1976లో నవంబర్ 14న ఆయన తల్లి జ్ఞాపకార్థం శ్రీమతి అద్దంకి రాజలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శిని బాల విహార్ను స్థాపించారు. ఆయన మరణానంతరం ఆయన సంతానంలోని కనిష్ట కుమారుడు అద్దంకి బుద్ధచంద్రదేవ్ గారు ఈ పాఠశాలను నడిపిస్తూ వచ్చారు. సృజనశీల సమగ్ర విద్యాబోధనే ఆదర్శంగా, వ్యాపార దృక్పథానికి అతీతంగా 1976 సంవత్సరం నవంబర్ 14న తొలి భారత ప్రధాని స్వర్గీయ పండిత జవహర్లాల్ నెహ్రూ గారి 87వ జన్మదినమైన బాల దినోత్సవం నాడు రాజమండ్రి
కుమారుడు తథాగతీయ మహాకావ్య రచయిత పద్యకర్త భూషణ రిటైర్డ్ స్కౌట్ టీచర్ అద్దకి కేశవరావు గారు స్థాపించి ఆమె మనవడు స్వర్గీయ చామర్తి పేర్రాజు మాస్టర్ ఆశీర్వచనంతో పెద్ద మనవరాలు రిటైర్డ్ టీచర్ స్వరాజ్య కుమారి గారి ఆర్థిక సహకారంతో స్వంత భవనాన్ని ఏర్పరచుకుని మీ చిన్నారుల విద్యాబోధనకై అనేక టీచింగ్ ఎయిడ్స్ కిట్స్ టాయ్స్ ఆడియో క్యాసెట్స్ సీడీలు విలువైన ఎన్నో గ్రంథాలు మరియు పేపర్ కటింగ్స్తో అనేక ఆల్బమ్స్ ఇంకా ఎన్నెన్నో సేకరించిన ఆమె చిన్న మనవుడు కరస్పాండెంట్ అద్దకి బుద్ధచంద్రదేవ్ నిరంతర పర్యవేక్షణలో కొనసాగుతున్న ఏకైక విద్యా సంస్థ శ్రీమతి అద్దకి రాజ్యలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శిని బాలవిహార్. విద్యా వివేక వినయేభ్య సంవర్ధతి యశోధనం అనే స్లోగన్తో మన పాఠశాల 50 సంవత్సరాలుగా నడిచి ఇప్పుడు 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. దీనికి సహకరించిన అందరు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే మన కొత్తపేట గ్రామ ప్రజలకు మా ప్రియదర్శిని బాలవిహార్ మేనేజ్మెంట్ తరఫున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజుతో 50 ఏళ్ళు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాను. స్కూల్కి ఒక్కరోజు కూడా మానడానికి ఇష్టపడకుండా ఉండేలాగా మాకు ప్రతిరోజు కూడా బుద్ధుని మాస్టారు చాలా మోటివేట్ చేస్తూ ఉండేవారు. చాలా నేర్చుకున్నాం మేము ఈ స్కూల్ నుంచి. ఇదే స్కూల్లో మళ్ళీ నేను టీచర్గా జాయిన్ అయ్యి పిల్లలకి పాఠాలు చెప్పడం అనేది నాకు ఒక మెమరబుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా 1976లో ఒక విద్యార్థితో మొదలైన ఈ స్కూలు ఇప్పుడు ఎన్నో వేల మందిని విద్యతో పాటు విలువల్ని క్రమశిక్షణను అందించి సమాజానికి మంచి పౌరులను అందించింది. ఇలాగే ఈ 50 సంవత్సరాల కాలంలో ఎన్నో విజయాలను శాస్త్రీయంగాను సాంస్కృతిక పరంగాను విద్యలోను ఎన్నో రంగాల్లో విజయాలను అందుకుంది. అలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా ఎన్నో విజయాలను అందుకుని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.